గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు ఒక నూతన పరిపాలనా చట్టాన్ని ఏర్పాటు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈ దేశంలోనే ఒక స్వయంగా అవినీతి లేని పరిపాలన ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోన కె చంద్రశేఖరరావు గారు నూతనంగా 2 చట్టాలను తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ చట్టాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకు మున్సిపల్ చట్టం, అదేవిధంగా రెవెన్యూ చట్టం రెండింటిలో సమానంగా మార్పులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఈ యొక్క చట్టాలను తీసుకురావడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి రెవెన్యూ ప్రక్షాళన కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి చర్య. దీన్ని అందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, భారతదేశం అయితేనేమి ఎక్కువ మంది ఆధారితమైనటువంటి రంగము వ్యవసాయ రంగము. చాలామంది భూములపైన ఆధారపడి జీవిస్తుండ్రు. కానీ రైతులకు ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ భూములు వాళ్ళ పేర్లు మారి వేరే వాళ్ళ పేర్లకు వెళ్ళిపోతున్నవి. ఇది చాలా భయాందోళనలో చాలామంది ఉండరు. ఈ చట్టంతో వాళ్ళందరూ కూడా భద్రతా భావం ఏర్పడి వాళ్ళందరూ కూడా చాలా భద్రతతో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంత మంచి విప్లవాన్ని తీసుకొస్తున్నటువంటి కేసీఆర్ గారిని అభినందించడం అనేది అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భూ ప్రక్షాళన చట్టం తేవడం వల్ల అధికారులకు ఎలాంటి లంచాలు దొరకకుండా రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఉపయోగపడే విధంగా ఉన్నది. అవినీతి అంతం కోసం పోరాడుతున్న కేసీఆర్ గారికి ప్రతి ఒక్క విషయంలో మేము అండగా ఉంటూ తెలంగాణ ప్రజలందరం కూడా పోరాడతామని చెప్పి, అదేవిధంగా తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే వెన్నంటి ఉండి కేసీఆర్ గారి సాధనలో మేమంతా పాలు పంచుకున్నామో అదేవిధంగా అవినీతి పంతం కేసీఆర్ పంతం అనే నినాదంలో కూడా మేమంతా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆయన వెన్నంటే ఉండి ఈ అవినీతి అంతంలో మా వంతు పాత్ర నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.